హలో సార్. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న ఒంగోలులో జరిగిన సంఘటనలు చూశారు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఇళ్ళకి తిరుగుతూ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రభావతి గారు అని చెప్పి ఒక ఆవిడ వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఈ వాలంటీర్ని తీసుకుని మహిళా వాలంటీర్తో వీళ్ళు వెళ్ళారు కాబట్టి వాలంటీర్ని ఎందుకు తీసుకొచ్చారు ప్రచారంలోకి, చేయటం తప్పని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా అని మాట్లాడిన దానికి వాళ్ళు ఆమెని, ఆమె కోడల్ని, ఆమె కొడుకుని వీళ్ళందరినీ కొట్టడం కాక వాళ్ళ ఆయన్ని కూడా చాలా తీవ్రంగా గాయపరిచి వీళ్ళు వీరంగం చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి తర్వాత వీళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో కూడా దాదాపు ఒక 500 మంది రౌడీలు రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా అరాచకం చేశారు. ఆ టైంలో ఘర్షణ జరిగింది, కేసులు పెట్టుకోవడం జరిగింది. కేసులు కూడా ఎలా బుక్ చేశారంటే తెలుగుదేశం వ్యక్తుల మీద అట్రాసిటీ కేసులు, ఎవరైతే ప్రభావతి గారు ఉన్నారో వాళ్ళ కుటుంబం మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. అంటే వచ్చిన వ్యక్తులు ఎవరో దళితులు ఉన్నారో లేదో తెలియదు, ఆ వైసీపీ వచ్చిన వాళ్ళలో దళితుల్ని తిట్టారు అన్నట్టుగా దొంగ కేసు ఒకటి పెట్టడం జరిగింది. యాక్చువల్గా పోలీసులు అక్కడ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ప్రచారం కోసం అపార్ట్మెంట్కి వెళ్ళారు, అంతేగాని అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డిని బెదిరించడం కానీ వాళ్ళ ఇంటికి వచ్చి తిట్టడం కానీ చేయలేదు. నేను దీని గురించి నాకు తెలిసిన కొంతమంది ఆప్తులతో నేను మాట్లాడడం జరిగింది. ఒంగోలుకు సంబంధించిన కొంతమంది మిత్రులతో, ఆప్తులతో, బంధువులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంతమంది నాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏంటి ఈ విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ హాస్పిటల్లో ఏందో రౌడీలాగా ఇట్టా 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 అంటే వెళ్తా ఉన్నాడు, ఆయన ఏదో ఆపుతా ఉన్నట్టు, ఆయన ఏదో గుండానా ఎమ్మెల్యేనా అనేది అర్థం కావటం లేదండి. ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు, అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ హాస్పిటల్ అద్దాల పగలు కొట్టాల్సినంత వరకు ఎందుకు వచ్చింది విషయం అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అండి, మీరు పూర్తిగా దీంట్లో నిజానిజాలు మనం తెలుసుకోవాల్సిన, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ వైసీపీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో, వీళ్ళు ఎంత క్రూరత్వం రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అది ఒక కమర్షియల్ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లకి వాళ్ళు ముందుగా బోర్డు పెట్టుంటారు. ఏమని బోర్డు పెట్టుంటారు, ఇక్కడ రాజకీయ నాయకులకి, రాజకీయ ప్రచారాలకి ప్రవేశం లేదు అని చెప్పి పెట్టుకో ఉంటారు. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ అక్కడుండే వాచ్మ్యాన్, ఇక్కడికి మేము పొలిటీషియన్స్ని ఎవరిని పంపేమండి, ఏమనుకోవద్దండి, కాస్త మీరు వెళ్ళండి అంటే అక్కడ ఉండింది బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు, వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య, ఆమె వచ్చింది. అంతే, ఆమె సరే అని కొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఆ పక్కన ఉన్న కొంతమంది బడా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏంది మనం ఇంతవరకు వస్తే ఆపుతారు, ఈ విధంగా కాదు పోయి అడగదామంటే వాళ్ళు కూడా సరే వాచ్మ్యాన్ని ఈ విధంగా మేము రెండు నిమిషాలు మేము ఏం చేయము సైలెంట్గా చేసుకొని ఇచ్చేసి వెళ్ళిపోతామంటే ఆ వాచ్మ్యాన్ కూడా పోనీలే అని చెప్పి అలో చేశాడు. అలో చేసిన తర్వాత వీళ్ళు పోతూ ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ దగ్గర ఈ విధంగా మీరు చెప్పారు కదా పేరు, ఆ అపార్ట్మెంట్ దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు వాలంటీర్ దగ్గరికి వాళ్ళు ఈ విధంగా ఇస్తూ ఉంటే అక్కడ ఉన్నాము చూసి, అమ్మ నువ్వు వాలంటీర్ కదమ్మా, ఎందుకమ్మా ఈ విధంగా వచ్చి, మీకు రావద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదమ్మా అంటే అక్కడ వీళ్ళు వచ్చి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలతో పాటు ఉన్నారో కొంతమంది వాళ్ళు వీళ్ళని బూతులు తిట్టడము, ఈ విధంగా ఎవరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దలు ఏం చేశారు, వీళ్ళని కొడుతూ ఉంటే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఈ విధంగా సర్దుమనిపించి పంపిస్తే వీళ్ళని హాస్పిటల్కి తీసుకొని పోయారు. అప్పుడు వాళ్ళపైన కూడా దాడి చేశారు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. అక్కడికి వెళ్తే ఎక్కడికి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఇప్పుడు గాయపడ్డ వాళ్ళని అక్కడ ఏం జరిగింది, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనల్ని ప్రశ్నిస్తారా, మనల్ని కొడతారా, మనపైకే వస్తారా అని, అంటే ఇక్కడ కావాలనే మమ్మల్ని ప్రశ్నిస్తారా అని, ఆడ కొట్టకపోయినా కొట్టారని చెప్పి ఈ విధంగా భయభ్రాంతులు చేయడానికి, ఈ విధంగా అబద్ధాలు చెప్పించి ఈ విధంగా కేసులు పెట్టడానికి పోలీసులను తీసుకొని వచ్చి ఈ విధంగా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో అద్దాలన్నీ పగలగొట్టేశారు. అద్దాలన్నీ పగలగొట్టేసి వాళ్ళపైన మళ్ళీ దాళ్ళు, అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టేయడము, వాళ్ళకి ఎవరికి బాధితులకు అండగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీ వాళ్ళని వీళ్ళు కొట్టడం. అక్కడ పోలీసులు జస్ట్ ఏం చేస్తూ ఉన్నారు, ఏదో ఆట చూస్తూ ఉన్నట్టు, అక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు అంతమంది పోలీసులు ఉన్నారు, ఒక్కరు కూడా ఆపాలని చూడాలి. ఆడొకటి సీఏ ఉన్నాడు, దండం పెడతా ఉన్నాడు, ఎవరికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయనకి దండం పెడతా ఉన్నాడు. సిగ్గుండాలి, నువ్వు ఒక అధికారివి, పోలీస్ అధికారివి, నువ్వేంటి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి దండం పెట్టడం? అతను రేపు ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ నీకు ఏం ఆర్డర్స్ ఇచ్చింది, అతనికి తొత్తుగా ఉండమని చెప్పిందా? ఈ విధంగా చేశాడు. ఇక్కడ చూడండి మీరు, ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వీళ్ళే వెళ్ళారు బలవంతంగా, అక్కడ ఆమె అడిగిందని నువ్వు సమాధానం చెప్పి ఈ విధంగా రిజైన్ చేశాను, లేకపోతే నేను ఈ విధంగా చేసుకున్నాను, తప్పు అయిపోయిందమ్మా అని చెప్పి చెప్పుంటే సరిపోయింది. కావాలనే గొడవకు దిగారు, కావాలనే గొడవ, వాళ్ళ అమాయకులైన వాళ్ళ కుటుంబం పైన దాడి చేశారు. మధ్యలో వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిన హాస్పిటల్లో చెప్పిస్తే ఆ హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి ఈ విధంగా ఇష్యూ క్రియేట్ చేశారు కావాలని. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి రావాల్సిన అవసరం లేదు అక్కడికి, అది ఎక్కడో అక్కడికి కొంతమంది గంజాయి బ్యాచ్ని, కొంతమంది పిల్లల జీవితాలను నాశనం చేసి గంజాయి ఇచ్చి వాళ్ళకి తాగుడుకు అలవాటు చేసి వాళ్ళని వీళ్ళు చుట్టూ తిప్పించి వాళ్ళ చేత వీళ్ళని కొట్టించారు.
అంటే చూడండి యువతని ఏ విధంగా సర్వనాశనం చేసేశారో ఒంగోలులో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా నాశనం చేసేసి కావాలని అక్కడికి వెళ్ళి అతను గొడవ పెట్టుకొని ఈ విధంగా చేశాడు. ఇది ఒంగోలు ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ గ్రహించాలి. అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి వీళ్ళు గొడవ చేస్తే పోలీసులతోనేమో వీళ్ళ మీద బాధితుల మీదే, అంటే ప్రభావతి గారి మేడం కుటుంబ సభ్యుల మీద అట్రాసిటీ కేసులు 324 మారణాయుధాలతో దాడి చేశారు అని చెప్పి కేసు పెట్టారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డిది రివర్స్ పాలన. బాధితులపైన కేసులు పెడతారు, దాడి చేసిన వాడిని వదిలేస్తారు. అది ఈ రివర్స్ పాలన. ఇక్కడ చూశారు ఆ కుటుంబం ఏం జప్తు చేసింది. యాక్చువల్లీ మీరు అక్కడికి ప్రవేశం లేదు అని చెప్పారు, మీరే వెళ్ళారు. రౌడీలు, వైసీపీ రౌడీలు వీళ్ళు వెళ్ళారు, మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇల్లును దాడి చేశారు. అక్కడ వాళ్ళు ఏమని అడిగారు, వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఎవరైనా వస్తే ఏమమ్మా నువ్వు రోజు కనిపిస్తూ ఉంటావు కదా, వాళ్ళంటారు ఇప్పుడు నువ్వు వీళ్ళతో ఎందుకు వచ్చావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కదా, అడగతారు. అది ఎవరైనా బాధ్యత. అడిగినందుకు నువ్వు ఎవరు కొట్టడానికి వైసీపీ గుండాలు కొడతారు. ఈరోజు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడల్ని అక్కడ వాళ్ళు జుట్టుపట్టి కొట్టునుంటే ఏమై ఉంటుంది, పరువు ఎక్కడికి పోయి ఉంటుంది. వీళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి ఆమెకి గౌరవంగా చెప్పి ఈ విధంగా కాదంటే ఈమె బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలైనా చెప్పాలి కదా, మామయ్య అది మందే తప్పు, నువ్వు చదువుకున్న దానివే కదా, నువ్వు చెప్పాలి కదా, విద్యావంతురాలే కదా, మీరు చెప్పొచ్చు కదా, మామయ్య ఇది తప్పు, ఈ విధంగా మనం వెళ్ళాము రిక్వెస్ట్ చేసుకో. అక్కడ వాళ్ళు అడిగారు, ఇంతటితో అయిపోయిందని. నువ్వు గంజాయి బ్యాచ్ని తీసుకొని వచ్చి గంజాయి బ్యాచ్ని ఇటొచ్చి పెంచి ప్రోత్సహించి వీళ్ళపైన దాడి చేయించామంటే వాళ్ళ కోడలది తప్పు, వాళ్ళ కొడుకుది తప్పు, బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పు. ముగ్గురిపైన పెట్టాలి కేసులు, ముగ్గురిపైన పెట్టాలి కేసులు. పెడితే ఇప్పుడు పెట్టిన సెక్షన్లన్నీ వీళ్ళపైన పెట్టాలి, వీళ్ళ మీద పెట్టకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి 324 మారణాయుధాలతో ప్రభావతి అనే మహిళ దాడి చేసిందని చెప్పి కేసు పెట్టారు. వాళ్ళ చేతిలో మారణాయుధాలు రెడ్డి మారణాయుధాలు తెచ్చారు. వీళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళ గంజాయి బ్యాచ్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు ఫోన్ చేసి చెప్పిందో లేకపోతే ఆ పక్కన ఉన్న చెంచాలు ఫోన్ చేసి చెప్పారో తెలియదు కానీ అప్పుడు అక్కడ నుంచి కొంతమంది రౌడీలను పిలిపించి వీళ్ళపైన దాడి చేయించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని దామచర్ల జనార్దన్ గారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రేపు ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లడంతో అక్కడుండే ఒంగోలు ఎస్పీ కావచ్చు, అదేవిధంగా అక్కడ లోకల్గా ఎవడైతే ఉన్నాడో అతని పైన కావచ్చు చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. రెడ్డి ఎస్పీ, అదే స్వామి పూజ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, భక్తవత్సలం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డి. అర్థమవుతా ఉంది కదా ఏ పోర్ట్ఫోలియోలు ఎవరిని ఎక్కడెక్కడ పెట్టుకో ఉన్నారు. వీళ్ళకందరికీ బడిత పూజ ఎలక్షన్ కమిషన్ చేతిలో. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళు చూడండి అమాయకులపైన ఈ విధంగా ఇప్పుడే ఈ విధంగా చేస్తున్నారంటే మళ్ళీ వస్తే రాష్ట్రంలో సామాన్యులు బతకనిస్తారా? తరిమి కొడతారు. ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఇలాంటి వాళ్ళని ఒంగోలులో కూడా చెప్తున్నానండి. ఈ సంఘటనలో ఎస్పీ సిఐ ఇద్దరు సస్పెండ్ కాబోతున్నారు. తప్పకుండా 100% సస్పెండ్ అవుతారు. విత్ ఇన్ ఏ వీక్లో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రేపు రానున్న రోజులు ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. ఒంగోలు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు కావాలి, దామచర్ల రావాలి అని అక్కడ ఒక నినాదమై మోగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే దామచర్ల జనార్దన్ గారు యువతని చదువుకొని మంచి వైపు వెళ్ళు అని చెప్తూ ఉంటారు. ఇతను ఏం చేశాడు, గంజాయికి అలవాటు చేసి జీవితాలు నాశనం చేయించాడు యువత. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారు తెలుసా, ఈ బాలినేని పోతేనే మన ఒంగోలు బిడ్డల భవిష్యత్తు మారుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఈ ఒంగోలులో బాలినేని భూస్థాపితం కాబోతున్నాడు. బాలినేని కొడుకును ఒంగోలు ప్రజలు తరిమి కొట్టబోతున్నారు.